Hi friends, welcome back to Max Vlogger. Apple AirPod Pro 2 సెకండ్ జనరేషన్కి సంబంధించినది ఫేక్ ఆర్ రియల్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో చాలా రకాల ఫేక్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. అవి ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం చాలా వరకు కష్టమవుతుంది అనమాట. ఇవి ఒరిజినలా కాదా అనేసి కొంతమంది యూజ్ చేసిన వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఎందుకంటే సౌండ్ క్వాలిటీ అనేది ఫేక్ క్వాలిటీలలో అంతా ఇంప్రూవ్ చేసినారు. సో మనము సౌండ్ క్వాలిటీ బట్టి మనము దానికి నోటీస్ చేయొచ్చు అంటే చాలా కష్టం, అది నోటీస్ చేయలేము. అంత ఎగ్జాక్ట్లీగా సౌండ్ అనేది ఇంప్రూవ్ చేసినారు అండ్ లుక్ వైజ్గా డిజైన్ వైజ్గా అంతా ఇంప్రూవ్ చేసినారు. కాబట్టి మనము కనుక్కోవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము ఒరిజినల్ వాటికి దాదాపు 20,000 21,000 సంథింగ్ అంత ఉంటుంది ప్రైస్. అంత పెట్టి కూడా మనము ఈ పాయింట్స్ తెలియకుండా మనం ఫేక్ తీసుకొని దాని తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లా చాలామందికి జరిగింది, మా ఫ్రెండ్స్లలో కానీ నాకు కానీ జరిగిందనమాట. మనము బయటికి పోతాము, చూస్తాము, తక్కువ లెక్కలో వస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ అట్లా ఓపెన్ చేసేసి కేస్ చూసేసి సేమ్ డిజైన్ ఉంది కదా అని చెప్పేసి తీసుకుంటాం. అప్పుడు తీసుకున్న తర్వాత ఇది ఫేక్ అని తెలిస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. సో అటువంటి మిస్టేక్స్ ఇంకా ఎవరు చేయకూడదు, ఎవరు మనీ లాస్ కాకూడదు అని చెప్పేసి నేను యాపిల్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ ప్రో 2 ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి దాదాపు 10-12 పాయింట్స్ ఉన్నాయి. దీనిలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పాయింట్స్ అనేవి మనకు అర్థమవుతుంది ఇవి ఒరిజినలా కాదా అనేసి. సో కంటిన్యూగా ఈ వీడియో చూడండి, మీరు కూడా ఒరిజినల్లా ఫేకా అనేది తెలుసుకుంటారు. మనం ఎవరైనా కొనేటోళ్ళకు మనము ఈ వీడియో ద్వారా ఎంతో అంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. దీంట్లో ఒరిజినల్లా ఫేకా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం కేస్ చూస్తానే అర్థమవుతుంది ఇది ఒరిజినలా కాదా అనేసి. ఎందుకంటే ఒరిజినల్ కేస్ అనేది ఎప్పటికైనా కానీ ప్యూర్ వైట్ కలర్లో రాదు. ఫస్ట్ పాయింట్, మీరు కేస్ చూస్తానే అర్థం అవ్వచ్చు ఇది ప్యూర్ వైట్ కలర్లో రాదు అండ్ అంత షైనీగా కూడా ఉండదు అనమాట. ఇది హ్యాష్ కలర్ అంటారు కదా, వైట్లో డిమ్ కలర్లో ఉంటుంది అనమాట ఒరిజినల్ కేస్ అయితే. అండ్ ఫేక్ అయితే ప్యూర్ వైట్ కలర్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి లెటర్స్ వస్తాయి. ఇక్కడ అసెంబుల్ ఇన్ కాలిఫోర్నియా, మేడ్ ఇన్ బై చైనా అని చెప్పేసి ఈ లెటర్స్ అనేటివి మీకు చాలా హ్యాష్ కలర్లో చాలా స్మాల్ ఫాంట్ చాలా చిన్న సైజుగా వస్తుంది అనమాట. సో ఇవి మనకు అప్పుడే అర్థమవుతుంది ఇది ఒరిజినలా ఫేక్ అని చెప్పేసి. ఒరిజినల్ వాటికి అయితే లెటర్స్ హైలైట్ కావు, అంత దగ్గరగా మనకు చూస్తే కానీ చదవడానికి వీలు ఉండేటట్టు ఉంటుంది అనమాట లెటర్స్. అండ్ అంతేకాకుండా బ్లాక్ కలర్లో రాదనమాట లెటర్స్, హ్యాష్ కలర్ అంటారు కదా ఆ కలర్లో లెటర్స్ అనేటివి వస్తాయి. అండ్ స్మాల్ ఫాంట్స్ చాలా చిన్నగా ఉంటాయి ఫాంట్స్ కూడా. సో ఇది ఒక సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు దీంట్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అంటారు కదా, పవర్ ఆన్ ఆఫ్ బటన్ కానీ లేదా పేరింగ్ మోడ్ బటన్ కానీ ఉంటుంది కదా, ఇది మనకు కేసులో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బటన్ ఉందా లేదా అనేది కూడా కానరాదనమాట. అంత ఎగ్జాక్ట్లీగా ఫిట్ అయి ఉంటుంది లోపల. అదే ఫేక్ వాటికి అయితే బటన్ అనేది ఇక్కడ ఉన్నట్టు కొద్దిగా లోపల సైడ్ అన్నా ఉంటుంది బటన్ అనేది, లేదా కొద్దిగా గ్యాప్ అని ఉంటుంది. కానీ ఒరిజినల్కి చూడండి ఇది గ్యాప్ అనేది రావడం కానీ అండ్ బయట సైడ్ కానీ లోపల సైడ్ కానీ ఉన్నట్టు కానరాదనమాట. కానీ మనం ఇక్కడ ప్రెస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తేనే ముందల లైటింగ్ ఇండికేటర్ కూడా వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా లైటింగ్ ఇండికేటర్ ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు ఇది ఓపెన్ అండ్ క్లోజ్ చేసే లిడ్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు ఎగ్జాక్ట్లీగా సెంటర్ ఇది గ్యాప్ ఉంది కదా ఓపెన్ చేయడానికి లిడ్, దీనికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది అనమాట. ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి లిడ్ అనేది ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఇట్లా దీని ఈ లైన్స్కి కింది పైన బాగానే రాదు అండ్ అంతేకాకుండా పైన కూడా రాదు. ఎగ్జాక్ట్లీగా ఈ యాష్ ఉంది కదా షేప్ అనేది ఈ షేప్కి మధ్యలో వస్తుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూడండి ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్స్ లిడ్స్ యూజ్ చేసినారు కదా వాళ్ళు, గ్రిప్ లిడ్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి. ఇది మనకు కేస్కు కలర్కి మిక్స్ అయ్యేటట్టు వస్తుంది అనమాట. హ్యాష్ కలర్లో ఉంటుంది. ఇది కూడా అంత షైనీగా కూడా రాదు. ఇది ఒక పాయింట్ అనమాట.
ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో బయట సైడు మనము ఇట్లా ఓపెన్ చేస్తానే లైటింగ్ ఇండికేటర్ వస్తుంది కదా, ఇది మనము ప్రెస్ చేస్తానే పేరింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది అనమాట లైటింగ్ అనేది. అంటే వైట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేసి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అప్పుడు బ్లూ కలర్ వస్తుంది. యాపిల్ ఫోన్స్కి అయితే మనం జస్ట్ అట్లా లీడ్ ఓపెన్ చేస్తానే ఆటోమేటిక్గా మనకు ఈ యాపిల్ ఫోన్స్లలో మనకు ఇక్కడ ఇది పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ సారి కనెక్ట్ చేసేటోళ్ళకైతే బ్లూటూత్ ఈ యాపిల్ ఫోన్లలో జస్ట్ ఇట్లా కనెక్ట్ చేస్తా ఓపెన్ చేస్తానే పాపప్ వచ్చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి బయట పక్క కేస్ ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఇది చూసినాం కదా, కేస్ ఫ్రంట్ షేప్ ఇది ఇట్లా ఓపెన్ చేస్తున్నాం కదా. ఒరిజినల్ దానికైతే మనం ఛార్జింగ్ లైటింగ్ ఇండికేటర్ ఉంటుంది కదా, కనెక్టర్స్ అనేటివి టాప్ షేప్లో వస్తుంది అనమాట. మనం ఛార్జింగ్ పెట్టడానికి లోపల పిన్నులు ఉంటాయి. ఆ పిన్నులు కేస్కి ఏ భాగాన ఉన్నాయంటే పైన భాగాన ఉంటాయి అనమాట. ఇట్లా ఓపెన్ చేస్తున్నాం కదా, దానికి ఎగ్జాక్ట్లీ పైన భాగాన ఈడ లిడ్స్ అనేవి ఉంటాయి అనమాట ఛార్జింగ్ కనెక్ట్ చేయడానికి. కింది భాగానంతా ప్లాస్టిక్ ఉంటుంది, ఏం ఉండదు, ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి. అదే మీరు ఫేక్కి చూస్తే మీకు ఇటు సైడ్ కానీ కింద భాగాన ఉంటాయి అనమాట. అంతటితోనే ఒరిజినల్స్ కాదా అని తెలుసుకున్నామంటే కాదు, ఇంకా దీని లోపల ఇంకా చాలా ఉందన్నమాట. అవి ఇట్లా మనం కేస్ ఓపెన్ చేస్తానే మనకు అర్థమవుతుంది ఇది ఒరిజినలా కాదా అనేసి. సో ఇప్పుడు క్లోజ్ చేసే సౌండ్ ఈ విధంగా వస్తుంది. అదే ఫేక్ వాటికి అయితే కేస్ క్లోజ్ చేసేటప్పుడు మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, సౌండ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుంది. ఇది అయితే మొత్తం ప్లాస్టిక్ మోడల్లోనే సౌండ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసినాం కదా, ఇప్పుడు ఎంత కిందికి అయినా కొట్టండి మీరు, ఇవి ఊడవు అనమాట, కింద పడవు. ఒరిజినల్స్కి అయితే చూడండి ఈ విధంగా ఉంది కదా, ఎంత చేసినా కానీ కింద పడవు ఒరిజినల్కి అయితే. అదే ఫేక్ అయితే మనం ఇట్లా అంటానే కిందికి వచ్చేస్తాయి, ఎందుకంటే దానిలో అంత గ్రిప్ ఉండదు అనమాట. ఇది ఒక పాయింట్ మనము ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడానికి. ఇంకా దాని తర్వాత కూడా లోపల ఈడ మనకు ఈడ ఒక సింబల్ ఉంటుంది, ఏంటంటే ఇది ఒక ఛార్జింగ్ ఇండికేటరు, మనం దీనిలో ప్లాస్టిక్ యూజ్ చేస్తామని చెప్పేసి అదొక డయాగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ ఈడ వచ్చేసి హ్యాష్ కలర్లో ఈడ మీరు చూసినారు కదా ఫాంట్ ఏ కలర్లో రాసి ఉన్నాయి లెటర్స్ కానీ డిజైన్స్ కానీ, అది సేమ్ అదే కలరు అదే మోడల్లో ఈడ ఒకటి ఉండదు అనమాట. అదేంటంటే దీంట్లో మనకు 519 mAh బ్యాటరీ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్గా అదే కాకుండా దీనికి కేస్కు సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓన్లీ కేస్కే. దీనికి మళ్ళా సపరేట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దీనికి మళ్ళా సపరేట్ సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. ఒరిజినల్ వాటికైతే ఏ విధంగా ఉంటుంది, ఈ కేసు లోపల 519 ఒరిజినల్ mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఫేక్ వాటికి అయితే 570, 600 ఆ విధంగా వాళ్ళు పెంచుకుంటూ పోతారు. కానీ ఒరిజినల్ దానికి 519 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటుంది కేసుకి సంబంధించి. అది ఏ కలర్లో ఉంటుందంటే సేమ్ ఈడ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో ఉంటుంది అనమాట, ఆ లెటర్స్ కానీ ఆ కలర్స్ కానీ. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనము ఛార్జింగ్ పెట్టాలంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం ఛార్జింగ్ కనెక్టర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఎగ్జాక్ట్లీగా చూస్తే లోపల సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్లో ఉంటుంది అనమాట కనెక్టర్స్. దీనికి కూడా సేమ్ ఒకటి సైడ్ బటను బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఒరిజినల్గా అయితే ఈ విధంగా ఉంటుంది, ఒకటి సైడ్లో ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్, ఒకటి సైడ్లో ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్లో ఉంటుంది. మనం పెడతానే ఛార్జింగ్ అవ్వడం కోసం. అదే ఫేక్ అయితే మనకు ఇటు సైడు అటు సైడ్ ఉంటుంది. అవి కలర్స్ కూడా ఇవి గోల్డెన్ కలర్స్లలో ఉంటుంది అనమాట. లోపల ఛార్జింగ్ కనెక్టర్స్ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట, చూడండి ఈ విధంగా. సో ఇది ఒక పాయింట్ అనమాట. అండ్ అంతేకాకుండా ఒరిజినల్ వాటికైతే మనం ఇట తీస్తానే మనకు దీని మీద కూడా ఆర్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఎల్ అని ఉంటుంది, ఈడ ఉంటుంది ఎగ్జాక్ట్లీగా ఎల్ అనేసి. అండ్ ఈడ ఎగ్జాక్ట్లీ కార్నర్లో ఈడ రాసి ఉంటుంది అనమాట దీని యొక్క లెఫ్ట్ సైడ్. అండ్ మేడ్ ఇన్ బై యాపిల్ కాలిఫోర్నియా అనేసి రాసి, అండ్ దీని యొక్క సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. దీనికి మాత్రమే లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి దీనికి ఉంటుంది. సేమ్ అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఈడ కూడా సేమ్ ఈడ ఆర్ అని రాసి ఉంటుంది, ఈడ ఎగ్జాక్ట్లీ ఈడ కార్నర్లో ఈడ కూడా రాసి ఉంటుంది అనమాట. ఏమని దీని యొక్క సంబంధించిన ఆర్ అయితే రైట్ సైడ్ దాని యొక్క సీరియల్ నెంబరు,
ఈడైతే లెఫ్ట్ సైడ్ అనేసి దాని యొక్క సీరియల్ నెంబరు. ఈ రెండు యాపిల్ సంబంధించినవి కాబట్టి డిజైనర్డ్ బై యాపిల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇవి ఒరిజినల్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఇదంతా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం తీస్తానే మనం ఈజీగా నోటీస్ చేయాల్సింది, చెవులో పెట్టుకుంటానే మనకు టింగ్ అనే సౌండ్ వస్తుంది. అది మన మొబైల్లో కనెక్ట్ అయి ఉంటే సౌండ్ వస్తుంది. లేదు మనం ఇంకా కనెక్ట్ చేయలేదంటే జస్ట్ మనం రెండు ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది అనమాట. బయట సౌండ్స్ అనేవి అంత నాయిస్గా మనకు వినపరావు. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇట్లా మనం ఎప్పుడైతే బయటికి తీస్తామో ఆటోమేటిక్గా మొత్తం డీప్ అయిపోతుంది అన్నమాట సౌండ్. ఇది ఒక పాయింట్. ఇప్పుడు అంతేనా ఇంకా అయిపోయినాయా అంటే కాదు. ఇంకా దీంట్లో మనము యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఒరిజినల్స్ వాటికి చూడండి, ఇక్కడ మనకు ఎన్ని ఆప్షన్స్ ఓపెన్ అయినా ఇవన్నీ ఈ బ్లూటూత్కు సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని లోపల మనకు స్పెషల్ ఆడియో ఉందా లేదా, సింగిల్ సైడ్ దీని మాత్రమే నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేస్తుంది, ఇది వద్దు అనుకుంటే ఇది పనిచేస్తుంది. అంటే సింగిల్ బడ్ కూడా మనకు నాయిస్ క్యాన్సిలేషన్స్గా వర్క్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా దీని లోపల మనకు ఆప్షన్స్ ఏవేమి ఉన్నాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, స్పెషల్ ఆడియో అనేది కూడా ఉంటుంది అనమాట. మనం ఈ విధంగా క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ రాసి ఉంటుంది అనమాట స్పెషల్ ఆడియో అనేసి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఈ విధంగా కనెక్ట్ చేస్తానే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఇది పేరింగ్ మోడ్లో వదిలిపోతుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది కదా, ఇక్కడ యాపిల్ ఎయిర్పోర్ట్ ప్రో అనేది చెప్పి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా ఓపెన్ చేస్తానే మనకు ఇక్కడ కేస్ యొక్క బ్యాటరీ ఇండికేటర్ అండ్ బడ్స్ యొక్క బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది. అండ్ మనం ఇట్లా ఓపెన్ చేసి పక్కన ఎప్పుడైతే పెడతామో వాటి యొక్క సంబంధించిన యాప్స్ యొక్క చూడండి బ్యాటరీ అనేది ఈడ కానొస్తూ ఉంటుంది మొత్తము. దీని లెఫ్ట్ సైడ్లో ఎంత ఉంది, రైట్ సైడ్లో ఎంత ఉంది, అండ్ కేస్లో ఎంత ఉంది, మొబైల్కి సంబంధించినవి ఎంత ఉన్నాయి అని చెప్పేసి యాపిల్కి సంబంధించినవి అయితే ఈ విధంగా ఎగ్జాక్ట్లీగా కానొస్తూ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ కాదంటే సెట్టింగ్స్లో పోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ నాయిస్ క్యాన్సిలేషన్. మనం ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తేనే డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ వెళ్ళిపోతుంది, ఇది వర్క్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ కంట్రోలర్స్, దీంట్లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ దాంట్లో ట్రాన్స్పరెన్సీ కావాలన్నా, నాయిస్ క్యాన్సిలేషన్ కావాలన్నా, లేదు ఆఫ్ చేసుకోవాలన్నా, సిరి ఆన్ అవ్వాలన్నా అని చెప్పేసి. అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ అదే ఉంటుంది. ఆటోమేటిక్ ఇయర్ డిటెక్షన్ అనేది ఉంటుంది. మనం చెవులో ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా అది మన చెవుని లోపల పోతానే ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. బయటికి తీస్తే మ్యూజిక్ కానీ పాస్ అవ్వడము ఆ విధంగా ఉంటుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అన్ని ఆటోమేటిక్గా డిటెక్షన్ చేస్తుంది. ఇక్కడ చూస్తే పర్సనలైజ్ స్పెషల్ ఆడియో అని ఉంటుంది. ఇక్కడ మనము ఆన్ చేసుకుంటే మొత్తము మనకు స్పెషల్ ఆడియో అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఒరిజినల్కి అయితే స్పెషల్ ఆడియో అనేది వస్తుంది, డూప్లికేట్కి అయితే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కాదనమాట. ఇప్పుడు మనం కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది కొత్తగా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది యాపిల్ ఎయిర్పోర్ట్ ప్రోకు సంబంధించింది. చూస్తే మనకు యాపిల్ ఎయిర్పోర్ట్ ప్రో మోడల్ నెంబర్ వచ్చేసి A2084 అండ్ సీరియల్ నెంబర్ వచ్చేసి GX79 అనేసి వస్తుంది. అండ్ వర్షన్ కూడా మనకు ఈ యాప్ ద్వారానే మనము అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది వర్షన్ వచ్చేసి 6F21 వస్తే, కేసు వచ్చేసి 1.4.1 అనేది అప్డేట్స్ వచ్చేసినాయి అనమాట. కేస్కు సంబంధించినవి, బడ్స్కి సంబంధించినవి. సో ఒరిజినల్స్ అయితే ఈ విధంగా మొత్తము మనకు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తుంది అనమాట. అంటే ఏందిని, ఈ బడ్స్ యొక్క లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇండికేషన్, ఆటోమేటిక్ డిటెక్షన్ అండ్ సీరియల్ నెంబర్స్, ఏ విధంగా నాయిస్ క్యాన్సిలేషన్, స్పెషల్ ఆడియో, ఇవన్నీ ఈ యాప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని కేస్ యొక్క పూర్తి బయోడేటా ఉంటుంది అనమాట. దీని యొక్క మోడల్ నెంబర్, నేమ్ అండ్ సాఫ్ట్వేర్ లోపల ఉండే సాఫ్ట్వేర్ నేమ్ అండ్ అప్డేట్ వర్షన్ అన్నీ దీనిలో కానొచ్చు అనమాట.
ఒరిజినల్ అయితే ఈ విధంగా ఉంటుంది, డూప్లికేట్ అయితే మనకు ఇవన్నీ అనేది ఎనేబుల్ కావన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియోలో యాపిల్ సంబంధించిన ఎయిర్పోర్ట్ ప్రో 2 సెకండ్ జనరేషన్ ఫేక్ ఆర్ ఒరిజినల్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి. అంటే ఈ మోడల్ మాత్రమే పనిచేస్తుంది అంటే కాదు, యాపిల్కి సంబంధించిన ప్రతి పోర్ట్కి ప్రతి బ్లూటూత్కి ఈ పాయింట్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అనమాట. ఆల్మోస్ట్ 15 పాయింట్స్ చెప్పినాను. ఒరిజినల్ ఏ విధంగా కనుక్కోవాలా, ఫేక్ ఏ విధంగా కనుక్కోవాలా, సీరియల్ నెంబర్స్, మనం ఆన్ చేసినప్పుడు స్పెషల్ ఆడియోస్ కానీ, నాయిస్ క్యాన్సిలేషన్స్, అండ్ ఫస్ట్ జనరేషన్ కానీ మొదలుకొని మనము థర్డ్ జనరేషన్ వరకు మనము ఈ పాయింట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి అన్ని పాయింట్స్, అన్ని బ్లూటూత్కి కూడా. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము ఇప్పుడున్న మార్కెట్లో ఎన్నో రకాల ఫేక్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. అవి మనకు తెలియకుండానే బై మిస్టేక్లో మనము ఆ ప్రోడక్ట్స్ కొనేసి దాని తర్వాత బాధపడాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా అమౌంట్ చాలా వరకు లాస్ అవుతూ అంటారు. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ చాలాసార్లు మోసపోయినాము. ఇటువంటి మనము లాస్ కాకూడదు, ఫేక్ ప్రోడక్ట్ నుంచి దూరం ఉండాలని చెప్పేసి ఈ వీడియో ఎంతగానో సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి అన్ని పాయింట్స్ కనుక్కొని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము అమౌంట్ పెట్టేది 20,000 నియర్లీ ఆ విధంగా పెడతా ఉంటాం కాబట్టి అంత అమౌంట్ లాస్ అయితే చాలా వరకు బాధపడాల్సి వస్తుంది. అండ్ ఇటువంటి వీడియోస్ వల్ల ఇంకా ఎవరైనా ఫ్యూచర్లో కొనాలనుకుంటున్నారు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండ్ ఫేక్కి ఒరిజినల్కి తేడా తెలుసుకోవాలనుకుంటున్నారు, కొనేటోళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో చాలా వరకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ఎవరైతే కొనాలనుకుంటున్నారో యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి. అండ్ అంతేకాకుండా తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అన్బాక్సింగ్స్ కానీ, రివ్యూస్ కానీ, అండ్ మనకు అన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.